ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మనం కొలిచే దేవతలంతా చెట్లకు ఎంతో విలువనిచ్చారు. చెట్లు దేవతా నిలయాలు అంటారు. భూమి మీద నివసించే అన్ని రకాల ప్రాణుల సుఖజీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. రామలక్ష్మణులు పాండవులు వనవాసంలో చెట్లు నీడల్లోనే తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పంచవటి అంటే 5 రకాల మర్రి వృక్షాల మధ్య రాముడు తమ పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడని రామాయణంలో ఉంది. ఉపవాసమున్న రోజు కొంతమంది మర్రి చెట్టును పూజిస్తారు. శమి అంటే జమ్మి. ఈ చెట్టు శనిదేవునికి ప్రీతికరమైంది. ఆయన అనుగ్రహం కోసం జమ్మిని పూజిస్తారు. రావి చెట్టులో దేవతలు నివసిస్తారని, అందుకే ఈ చెట్టుని కల్పవృక్షాలలో ఒకటిగా చెబుతారు. నేడు అశోక వృక్షాలుగా పిలుస్తున్నవి రామాయణ కాలంలో నాటి అశోక వృక్షాలు కావు. అశోక అంటే శోకము లేని, మానసిక ఉల్లాసం కలిగించేదని అర్థం. అశోకవనంలో సీతాదేవికి నీడనిచ్చింది శింసుపా వృక్షం. ఇరుగుడు చెట్టు అంటారు. దీన్ని తామ్రపల్లవి అని కూడా అంటారు. బుద్ధుడు పుట్టినది కూడా ఈ వృక్షం కిందేనని కొన్ని బౌద్ధక కథలు చెబుతాయి. కోసంబి నగరంలో శింసుపా వృక్షం కిందే బుద్ధుడు బోధనలు చేసేవాడట. ఇక శివుడికి ప్రీతిపాత్రమైనది బిల్వ వృక్షం, మారేడు. ఇది అయితే ఔషధాలు గని అని చెప్పవచ్చు. అల్లరి చేస్తున్న బాలకృష్ణుడికి శిక్షగా రోటికి కట్టేసింది యశోద. ఆ చిన్నవాడు మధ్య వృక్షాల మధ్య నుంచే రోటిని ఈడ్చుకుంటూ పోతే 2 గంధర్వులకు శాప విముక్తి కలిగినట్లు భాగవతం చెబుతుంది. అవతారం పరిసమాప్తి సమయంలో కృష్ణుడు అస్తవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా వేటగాడు బాణాన్ని ప్రయోగించాడని చెబుతారు. వేప చెట్టును అమ్మవారికి ప్రతీకగా భావించి కొలుస్తారు. వటవృక్షం విష్ణుమూర్తికి ఆశ్రయం ఇచ్చినందున ఆయనను వటపత్ర సాయిగా పూజిస్తారు. తులసి మొక్కను ఇంట్లో నిత్యం అర్చిస్తారు. కార్తీకంలో ఉసిరి చెట్టు పూజనీయమైందని అర్థమవుతుంది. త్రిభువనాలకు గురువైన దక్షిణామూర్తి వటవృక్ష మూలమయందు కూర్చున్నట్టుగా పురాణాలు వర్ణించాయి. గురు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబరం, మేడి చెట్టు. మనం కొలిచే దేవతలంతా ఇలా చెట్లకు ఎంతో విలువనిచ్చారు. మనిషి కూడా ఆ విషయం గుర్తుంచుకొని మసలుకొని ప్రకృతిని కాపాడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.